ఇంత కష్టపడితే ఎదగలగా, మరి ఎందుకు ఎదగలేకపోతున్నాం? జీవితంలో కష్టపడినోడు సుఖపడలేకపోతున్నాడు, ప్రతిరోజు కూలి పనికి వెళ్ళినోడు సుఖపడలేకపోతున్నాడు. ఎందుకు కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాడు? బైబిల్ సూత్రం చెప్పింది, కష్టపడితే సరిపోదురా అయ్యా, మరి ఏం చేయాలట? కష్టపడితే సరిపోదు, పైన మాట ఉంది, యెహోవా యందలి భయభక్తులు కలిగుండి కష్టపడాలి. మనం ఏం చేస్తాం? కష్టపడితేనేమో భక్తి ఉండదు, భక్తి ఉంటేనేమో చెప్పండి కష్టపడు. బైబిల్ ఏమంటుంది తెలుసా? మీ తాత కష్టపడ్డాడు, కానీ మీ తాత జీవితంలో ఏంటి లేదు తెలుసా? భక్తి లేదు. మీ అయ్యి కష్టపడ్డాడు, మీ అయ్యి జీవితంలో అసలు చర్చ్ ఉందా? మీ అయ్యికి అడుగుతున్నాను, సహవాసం ఉందా? అసలు ఒక ప్రార్థన, ఒక భయభక్తులు, ఒక బైబిల్ స్టడీ, సాయంత్రం అయ్యేసరికి ఒక కుటుంబ ప్రార్థన, ఇవేమీ లేవు. అందుకే మన బ్రతుకులు ఎంత కష్టపడినా ఎక్కడేసిన గొంగలి అక్కడే.